ఫ్రెండ్స్, ఇవాళ మనం ఈజీగా మటన్ కర్రీ చేసుకోబోతున్నాం. కుక్కర్లో సరిపోయినంత ఆయిల్ తీసుకోవాలి. 2 లవంగాలు, ఇలాచీ, దాల్చిన చెక్క, జాజికాయ, ముందుగా కట్ చేసుకున్న ఆనియన్ వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. అన్నిటిని మిక్స్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. టేస్టీగా సరిపడినంత ఉప్పు యాడ్ చేసుకొని గిల్లా తిప్పాలి. టమాటాలు కట్ చేసుకోవాలి. లీ 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 కట్ చేసిన టమాటో యాడ్ చేసుకోవాలి. మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఈ మసాలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న మటన్ యాడ్ చేసుకోవాలి. టేస్ట్కి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇది ఆర్గానిక్ గరం మసాలా. ఇది మనం 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకుంటున్నాం. చికెన్ మసాలా 1 టేబుల్ స్పూన్. టేస్ట్కి సరిపడినంత కారం యాడ్ చేసుకోవాలి. మనం 3 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకున్నాం. మొత్తాన్ని ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత 10 to 15 మినిట్స్ మనం వదిలేయాలి. చూడండి, గ్రేవీ తయారవుతుంది. మనకి కొంచెం గ్రేవీగా కావడం కోసం కొబ్బరి పొడి యాడ్ చేసుకుంటున్నాం. ఇలా మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. మటన్ గ్రేవీ కోసం అండ్ ముక్క మెత్తగా ఉడవడం కోసం మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాం. అంత సాఫ్ట్గా ఉంటే పిల్లలు అంత ఇష్టంగా తింటారు. వాటర్ యాడ్ చేసిన తర్వాత మూత పెట్టుకొని మనం 5 విజిల్స్ వచ్చేదాకా మనం వెయిట్ చేయాలి. ఆల్రెడీ 5 విజిల్స్ వచ్చేసినాయి. ఫైనల్గా మనం కొత్తిమీర యాడ్ చేసుకున్నాం. మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకొని మనం చూసుకోవాలి ముక్క సాఫ్ట్గా వచ్చిందో లేదో. ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది. టేస్టీ మటన్